హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి. అవి కట్ చేసుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ గార్డెన్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఫ్లవర్స్ చూపించుకుంటూ వీడియో అయితే చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చూస్తే మీకే ఆశ్చర్యపోతారు, అంత బాగున్నాయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్తో పాటు గార్డెన్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. గార్డెన్ వీడియోస్ అయితే చాలా అయితే పెట్టానండి. అంటే ఫ్లవర్స్ గురించి వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో అయితే చూడండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో అయితే చామంతులు అయితే 2-3 కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగా పూస్తున్నాయండి. నేనేమి ఎరువులు ఏమీ వేయనండి అంతగా. నా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, ఆనియన్స్ తొక్కలు కానీ, ఫ్రూట్స్ తొక్కలు కానీ, వెజిటేబుల్స్ తొక్కలు కానీ, టీ పౌడర్ కానీ ఇవన్నీ కూడా నేను పడేయనండి. ఇలా ప్లాంట్స్కి నేను ఇస్తూ ఉంటాను, మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాను. మొక్కలు మొదట్లో ఇలాగా నేనైతే ఆ లిక్విడ్ని వేస్తూ ఉంటానండి. కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తం కూడా నేను ఇలాగా ప్లాంట్స్కి అయితే ఇచ్చుకుంటూ ఉంటానండి. ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను పనికిరాని కంటైనర్లోనే ఎక్కువగా నా ప్లాంట్స్ అయితే వేసుకుంటూ ఉంటానండి. నేను కుండీలు అయితే తక్కువ అండి నేను కొనుక్కున్నది. పనికిరాని పక్కన పడేసిన వేస్ట్ కంటైనర్లోనే ఎక్కువగా నా పూల మొక్కలు అయితే ఉన్నాయండి. ఇలా నేనైతే ఆయిల్ క్యాన్లు కానీ పక్కన పడేసిన వేస్ట్ కంటైనర్లో ఎక్కువగా నేను ఇలా మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటానండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. మీకు ఇలాగ మనం పక్కన పడేసిన ఆయిల్ టిన్నులు కానీ, వాటర్ క్యాన్లు కానీ మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి, కారిపోతూ ఉంటే. అలాంటివి నేను ఇలాగ హోల్స్ పెట్టేసుకొని అడుగున ఇలా కట్ చేసుకొని ప్లాంట్స్, పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలా పెట్టుకుంటానండి. ఇలా చూసారా, చామంతుల్లో అయితే 2-3 కలర్స్ ఉన్నాయండి. వైట్ కలరు చిన్న చామంతి అండి, పెద్ద చామంతి 2 ఉన్నాయి. ఇంకో కలర్ కూడా ఉందండి, అది పింకు. ఒకటి ఎల్లో కూడా ఉందండి. చాలా బాగా పూస్తున్నాయండి. ఇది బిల్లగన్నేరండి, ఇది కలర్ వచ్చేసి. ఇక్కడైతే చూడండి గుత్తులుగా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడటానికి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుందండి. వీటిని చూడగానే అదొక తెలియని సంతోషంగా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ చూడగానే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. ఇలా ఉదయం లేవగానే మాకు ఈ ఫ్లవర్స్ని అయితే చూస్తూ ఉంటామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా పూసాయో. ఫ్లవర్స్ అయితే చాలా గుత్తులుగా వచ్చాయండి. మందారం కానీ, చామంతులు కానీ, బిల్లగన్నేరు ఫ్లవర్స్ కానీ చాలా బాగా పూస్తాయండి. ఇవి వచ్చేసి గడ్డి పువ్వులు అంటారండి. మా సైడ్ అయితే నాచు ఫ్లవర్స్ అంటారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడా 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. ఎల్లో కలర్ ఒకటి, పింక్ ఒకటి, ఇంకోటి రెడ్ అండి. చాలా బాగా పూస్తాయి ఇవి కూడా. ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా వచ్చాయో. ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూస్తాయండి ఇవైతే. ఇలా నేను మొక్కలకైతే ఎక్కువగా ఎరువులు అవి ఏమీ వేయనండి. ఇలాగ కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఇలాగా మొక్కలకైతే నేను ఇస్తూ ఉంటానండి. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో తెలిస్తే ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా పూస్తూనే ఉంటాయండి రోజు కూడా. ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే చూసారా, ఇలా చెట్టు నిండా ఉన్నాయి కదండి. కొన్ని పక్కన అయితే ఇలాగ పూసిన తర్వాత ఎండిపోతూ ఉంటాయండి. ఆ ఎండిపోయినవి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. చాలా బాగా పూస్తూ ఉంటాయి ఇవి. చెట్టు నిండా కూడా దగ్గరగా ఒక 20-30 ఫ్లవర్స్ అయితే ఉంటూ ఉంటాయండి. చాలా బాగా పూస్తాయండి రోజు కూడా. కాకపోతే మనం వాటరింగ్ ఉదయం సాయంత్రం ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉండాలి. చాలా బాగా పూస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. మా గార్డెన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అయితే నేను ఎక్కువగా స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నటువంటి ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఎక్కువగా అవేనండి. ఇవి కూడా ప్లాంట్స్
స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నానండి. చాలా బాగా పూస్తున్నాయి చూడండి. చూడటానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి బయట గ్రౌండ్లో వేసుకున్నానండి. ఇది చంద్రకాంత ఫ్లవర్స్ అంటారండి. చాలా బాగా పూస్తాయి ఇవి కూడా. ఆ గ్రౌండ్లోనే కాకర తీగండి, చిట్టి కాకరలు చాలా బాగా కాస్తున్నాయండి. చిన్ని కాయలు, చేదంటూ ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇక్కడ వచ్చేసి మందారం అండి. ఇది కూడా స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి కదండి. ఇది చిలగోరింత మొక్క అండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ చూడండి. ఈ ప్లాంట్స్ నేమ్ కూడా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సన్నజాజి ప్లాంట్ అండి. ఇప్పుడిప్పుడే చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇది వచ్చేసి సోయింగ్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఇలాగ మనం చక్కగా వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లో కూడా చాలా బాగా పెంచుకోవచ్చండి మొక్కల్ని. నేను కొబ్బరి చెప్పులో పాడైపోయిన టమాటాను అలా వేసుకున్నానండి. సీడ్స్ అయితే వేసిన తర్వాత చాలా బాగా గుత్తులుగా మొక్కలు అయితే వచ్చాయండి. అది వేరే కంటైనర్లో మార్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇలా పాకుతుంది. ఇది కూడా సోయింగ్ ప్లాంటేనండి. చూడండి వాటర్ బాటిల్లోనే వేసుకున్నానండి. చూడండి ఎంత బాగా పెరుగుతుందో. ఇక్కడ వచ్చేసి బ్రింజల్ ప్లాంట్స్ అండి. 2-3 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండి. టెర్రస్ మీద ఇలాగా చిన్న కుండీళ్ళు అయితే పెట్టుకున్నానండి నేను. ఇక్కడ వచ్చేసి సొరకాయ చూసారా ఎంత సైజులో ఉందో. చాలా బాగా కాస్తుంది. 2-3 కాయలు అయితే వచ్చాయండి. ఇక్కడైతే గుత్తులుగా వచ్చాయండి బ్రింజల్స్. ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఇక్కడైతే బీరకాయ ఉందండి. ఆ బీరకాయ కూడా కట్ చేసేసుకున్నాను. నేను ఇది పాలినేషన్ చేసిన తర్వాత ఆ బీరకాయ అలా నిలిచింది. ఇక్కడైతే చూసారా ఎంత గుత్తులుగా వచ్చాయో బ్రింజల్స్. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. మనం ఇంట్లోనే చక్కగా ఆకుకూర కానీ ఇలాగా వెజిటేబుల్స్ కానీ ఈజీగా పెంచుకోవచ్చండి. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం చక్కగా చిన్న కంటైనర్లో వేసుకున్నా కూడా చాలా బాగా పెంచుకోవచ్చండి ప్లాంట్స్. ఇలాగ మన ఇంట్లోని కూరగాయలను తెంపుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లు అయినా ఇలాగా మొక్కల్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. చూడండి ఇక్కడైతే పచ్చిమిర్చి అండి. చూడండి గుత్తులుగా వచ్చాయండి. ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా 4 నెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇలాగ పచ్చిమిర్చి మనం ఇంట్లోనే 2-3 ప్లాంట్స్ వేసుకున్నాం అనుకోండి చక్కగా సరిపోతాయండి. మనం కొనే పని లేకుండా ఇలా ఈజీగా మొక్కలను అయితే పెంచేసుకుందామండి. ఇంట్లోనే చక్కగా ఆర్గానిక్గా వెజిటేబుల్ తెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఆకుకూర కూడా చాలా వచ్చిందండి. తోటకూర అయితే ఉంది. అది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ ప్లాంట్స్ అయితే 2-3 ఉన్నాయండి. నేనైతే 2 కాలీఫ్లవర్ పువ్వులు అయితే కట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి బ్రింజల్స్ అండి. గుత్తులుగా చాలా బాగా వచ్చాయండి. బ్రింజల్స్ అయితే చెప్పే పని లేదండి. కేజీ దాకా చాలా బాగా కాయలు అయితే కాసాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి గుత్తులుగా. ఎరువులు ఏమి నేను పెద్దగా వేయనండి. మందులు కూడా ఏమి వేయను. మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజేనండి నేను వేసేది. ఇక్కడ వచ్చేసి ఆవాల ప్లాంట్ అండి. ఈ ఫ్లవర్స్ అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడే చూడండి ఎంత బాగా వచ్చాయో. చక్కగా వచ్చాయండి. ఇక్కడ కూడా బ్రింజల్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి కూడా బ్రింజల్స్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చుక్కకూర అండి. చుక్కకూర చూడండి చక్కగా వచ్చింది. ఇది కూడా తోటకూర అండి. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. గార్డెన్లో హార్వెస్ట్ అయితే అనుకోకుండా చాలా బాగా వచ్చిందండి. తోటకూర, బచ్చల కూర, అలా చుక్కకూర, పాలకూర ఇవన్నీ కూడా నేను ఈరోజు అయితే హార్వెస్ట్ చేసేసానండి. పక్కనే టమాటా ప్లాంట్ ఉందండి. టమాటా ప్లాంట్ కూడా అవి అయితే పండలేదు కానీ అలా వదిలేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చిన్న ప్లాంట్ అయినప్పటికీ కూడా చాలా బాగా వచ్చాయండి. అలానే ఇక్కడ కూడా తోటకూర గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి. ఇది కూడా నేను ఒక్క ప్లాంటేనండి ఇలా వేసింది. అది సీడ్స్ పడిపోయి ఇలా మొలిచాయి. ఇంకా పేకటం ఎందుకులే అని అలా ఉంచేసానండి. ఇవే చక్కగా మొలిచాయి. చిన్న ప్లాంట్స్ కూడా వస్తున్నాయి పక్కన. ఇక్కడ వచ్చేసి సొరకాయ అండి. ఫస్ట్ సొరకాయ అండి ఇది. ఇంకా ఉన్నాయి కానీ చిన్న పిందెలండి. చూడండి ఎంత బాగుందో. సీడ్ అయితే మంచి సీడ్ అండి. కాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాయ. ఇక్కడైతే చిన్న కాకరలు అన్నాను కదండి. చూడండి ఎంత గుత్తులుగా వచ్చాయో. ఇవి అసలు అంతగా చేదే ఉండవండి. చాలా బాగుంటాయి. కర్రీ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిట్టి కాకరలు అంటారండి వీటిని. ఇక్కడ కూడా బ్రింజిల్స్ అయితే చాలా వచ్చాయండి. ఎక్కువగా బ్రింజిల్సే ఉన్నాయండి గార్డెన్లో. ఇవి హార్వెస్ట్ చేయలేక చేతులు కూడా చాలా బాగా నొప్పి వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ అండి. ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను. పక్కనే ఇంకొకటి ఉంది. అది
తర్వాత హార్వెస్ట్ చేద్దామని అలా ఉంచేసాను. దీనికి బలం సరిపోలేదనుకుంటండి. కొంచెం మనం ఎక్కువగా బలం ఇస్తే అవి చక్కగా కాలీఫ్లవర్ అనేది బాగా వస్తుందండి. సో నేను అందుకని అవి అలా ఉంచేసాను. ఇది వచ్చేసి పాలకూర అండి. ఇక్కడ పాలకూర కూడా కట్ చేసేస్తున్నాను. ఒక్క ప్లాంటేనండి. ఇది సీడ్స్ పడి మొలిచాయండి. ఒక్కసారి నేను ఇలాగా సీడ్స్ అయితే పెట్టాను. అవే ఇంకా సీడ్స్ పడిపోయి ఇలా మొలుస్తున్నాయండి. చూడండి, మనకి ఆకుకూర అయితే మనకు కళ్ళకి చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాగ ఆకుకూర కూడా మనం ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఆవాల ప్లాంట్స్ అండి. ఇవైతే కొన్ని ఎండిపోయాయి. అవి 2-3 ప్లాంట్స్ ఉంటే పీకేసానండి. ఇవి కూడా ఎండిపోయిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి చెర్రీ టమాటాలు అండి. చూడండి, చెర్రీ టమాటాలు అయితే చాలా బాగా వస్తాయండి. అసలు మనం టమాటాలు కూడా కొనే పని ఉండదండి. 2-3 ప్లాంట్స్ వేసుకుంటే చాలు, చాలా బాగా వస్తాయండి కాయలు. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా పులుపు ఎక్కువగా ఉంటుందండి ఈ టమాటాల్లో. ఇక్కడ వచ్చేసి గోరుచుక్కుళ్ళు అండి. గోరుచుక్కుడు ప్లాంట్లు కూడా 2-3 ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి బెండకాయలు ఉన్నాయండి. కట్ చేసేస్తున్నాను. చిన్న కంటైనర్లో అయినా బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇది కూడా చెర్రీ టమాటా ప్లాంట్ ఉంది. ఇందులోనే బ్రింజల్ ప్లాంట్ కూడా ఉంది. ఇక్కడ బ్రింజల్స్ అయితే కట్ చేసేస్తున్నాను. చక్కగా మనం ఇంట్లోనే ఇలాగా మనం వెజిటేబుల్స్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంత చిన్న కంటైనర్లు అయినా చక్కగా పెంచుకోవచ్చండి. చూసారా, చెర్రీ టమాటాలు అయితే చాలా గుత్తులుగా వచ్చాయండి. ఇక్కడైతే చూసారా, ఈరోజు మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి. అది ఈవినింగ్ టైంలో తీసామండి. లైటింగ్ చాలక ఇలా ఉంది. చాలా బాగా వచ్చాయండి గార్డెన్లో హార్వెస్ట్ అయితే. ఇంట్లో మనం 2-3-4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇలా కూరగాయలు తెంచుకొని చక్కగా కట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఆర్గానిక్గా మనం ఇలా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. చేతికి దొరకనది ముక్కుకు దొరుకుతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. చేతికి దొరకనది ముక్కుకు దొరుకుతుంది, ఏమిటది? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. తెలిస్తే తప్పకుండా ఆన్సర్ కమెంట్ చేయండి.